శశికళకు చుక్కలు చూపిస్తున్న జయ మేనకోడలు దీప. భారతదేశంలో గత కొంతకాలంగా ఒక రాష్ట్రం గురించి రకరకాలుగా చర్చలు అవుతున్నాయి. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది అంటారా? తమిళనాడు. గత 3 నెలల క్రితం దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పటికించి ఆమె చనిపోయేంత వరకు రాజకీయాలు అట్టుడికిపోయాయి. ఇక అమ్మ మరణం తర్వాత తమిళనాడు సీఎం సీటుపై అధికార ప్రతిపక్ష పార్టీలో పెద్ద రగడ మొదలైంది. అమ్మకు ఎంతో నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వం ప్రస్తుతం సీఎం పదవిలో ఉన్నారు. కాగా అమ్మకు ఎంతో ఆప్తురాలైన శశికళ చిన్నమ్మ ఇప్పుడు సీఎం సీటు కోసం పావులు కదుపుతోంది. అయితే ఇప్పుడు సీన్లోకి మరొకరు ఎంటర్ అయ్యారు. ఆమె జయ మేనకోడలు దీప. జయలలిత సొంత అన్న కూతురైన దీప అచ్చ అమ్మ రూపురేఖలతో ఉండటం మొదటి నుంచి దీప అంటే ఎక్కువ ఇష్టపడే జయమ్మకు వారసాలని తానే అంటూ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యింది. అంతేకాదు దీపా జయకుమార్ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ నెచ్చెలి శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఇన్ని రోజులు దీపా జయకుమార్ చెబుతున్నారు. ఇక జయలలిత ఆకస్మిక మరణంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గం ఖాళీ అయిన విషయం తెలిసిందే. అక్కడి నియోజకవర్గ ప్రజలు సైతం జయలలిత అసలైన వారసురాలు దీపానే అని ఇప్పటికే ఖచ్చితంగా చెప్తున్నారు. జయలలిత వారసురాలుగా తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తానని, అమ్మ మీద పేద ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కార్యకర్తలతో కలిసి పని చేస్తానని దీపా జయకుమార్ చెప్పారు. ఆర్కే నగర్ ప్రజలను కలుసుకున్న తర్వాత తాను నిర్ణయం తీసుకున్నానని అన్నారు. శశికళ ఇక్కడి నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఆర్కే నగర్ నియోజకవర్గం ప్రజల విజ్ఞప్తి మేరకు తాను అదే నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని దీప తేల్చి చెప్పారట.